హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వీడియో అనేది మీకు అందరికైతే పనికొస్తుంది. ఎందుకంటే మీ గ్రామంలో అయితే ఖచ్చితంగా ఇలాంటి పనులు అయితే చేయండి. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. మనకు అడవిలో ఉన్న వాళ్ళైతే అడవిని అయితే కాపాడుకుందాం ముందు. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అయితే మనము చేయబోతున్నాము. అది కూడా మా గ్రామం వాళ్ళందరూ కలిసి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా పల్లెటూరు వాళ్ళకి మామూలు సిటీస్ ఉన్న వాళ్ళకి అయితే డిఫరెంట్ ఒకటి చెప్తాను. ఎందుకంటే మనము గిరిజన వాసులం కావున గిరిజనుల్లోనే అడవి కింద లేదా ఒక అడవి లోయలో అలాంటి దగ్గర అయితే బ్రతుకుతుంటాము. సో సిటీస్ వాళ్ళైతే మనకు మ్యాక్సిమంగా సిటీలోనే బ్రతుకుతుంటారు. వాళ్ళకి మాకి డిఫరెంట్ ఏంటంటే మాకి అడవిల దగ్గర మేమైతే నివసిస్తుంటాము. సిటీస్లో ఉన్న వాళ్ళైతే సిటీల దగ్గర అయితే నివసిస్తుంటారు. సో మనం అడవిలో నివసించే వాళ్ళం కావున అడవిలో మనం నివసిస్తున్నాం అనేసి అడవిని మొత్తం నాశనం చేయకుండా కొంతవరకు అయినా అడవిని సేవ్ చేసుకుంటే మాకే మంచిది. ఎందుకంటే అడవిలో మనకు చెట్లు, వృక్షాలు, అన్ని జంతువులు బ్రతుకుతుంటాయి కావున వాటి కోసమైనా మనం ఆలోచించి అడవిని అయితే మనం రక్షించుకోవాలన్నమాట. సో ఇలానే ప్రతి ఒక్క గిరిజన ప్రాంత వాసులు అయితే ఇట్లానే ఆలోచించండి. ఎందుకంటే ఇలా ఆలోచించడం చాలా గొప్పది. అడవిలో కాపీలు ఇంకా సిల్వర్స్ వేసుకొని మామూలు ఇలా పంటలు చేసుకోండి అనేసి అయితే గవర్నమెంట్ కొంతవరకు అయితే ఇచ్చిందనమాట. అది కాకుండా వాటికి కాకుండా అదనంగా కొందరైతే అడవిని నరికేస్తుంటారు కదా, అలా చేయడం తప్పు అనేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అదేవిధంగా మీ గిరిజన ప్రాంతంలో నివసించే ఫ్రెండ్స్కి కూడా, అదేవిధంగా ఫ్యామిలీస్కి కూడా ఇలాంటి వీడియోలు అయితే షేర్ చేస్తానేసి నేనైతే అనుకుంటున్నాను. మనం పని చేసుకునే తినే బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ అయితే దాటేసి చాలామంది అయితే అడవి అంతా నరికేస్తున్నారు. సో వాటికి మనం అరికట్టాలనేసి ఈరోజు అయితే మనం బయలుదేరాము. మ్యాక్సిమం ఊరు వాళ్ళు అయితే అందరూ బయలుదేరి వచ్చారనమాట. సో గ్రామ పెద్దలు ఉంటారు కదా, పెద్దలతో పాటు మనం రైతులు కూడా అందరూ బయలుదేరాము. ఎందుకంటే చాలామంది కొందరు చెట్లు నరికిస్తున్నారు, అదేవిధంగా బోర్డర్ కూడా దాటిస్తున్నారు. వాటికి అరికట్టాలని మా యొక్క ఉద్దేశం. ఈ చిన్న విన్నపం ఎందుకు మీ ముందుకు తీసుకొస్తానంటే మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఉంటాయి, అలాంటివి అరికట్టండి అనేసి మా యొక్క అభిప్రాయము, అంతకు మించి ఏం లేదు. సో అడవిలు ఉంటేనే, అడవిలు ఉంటేనే మాకు వర్షాలు కూడా కురుస్తాయి, అన్ని విధాలు కూడా బాగుంటాయి అన్నమాట. సో వాటి కోసమే మనము ఈ అడవిల్ని రక్షించుకోవాలనేసి మా యొక్క అభిప్రాయం. అందువల్లనే ఇంతమంది మనమైతే వెళ్తున్నాము. సో మీ ప్రాంతంలో కూడా ఇలా జరుగుతుంటే ఒకసారి మీరు కూడా అరికట్టొచ్చు అయితే మా అభిప్రాయం అనమాట. ప్రతి ఒక్కరు చేయిలు అయితే చూడండి, ప్రతి ఒక్కరు అయితే కత్తిని అయితే పట్టుకున్నారనమాట. ఎందుకంటే అదే మా ఆయుధం. ఏం చేయాలన్నా ఖచ్చితంగా గొడ్డాలి, కత్తి అనేది మాకు ఆయుధంగా మారిపోతుంది అనమాట. సో ఇలా మీకు చూస్తుంటే ఏదో మూవీ అనేది గుర్తుకొచ్చి ఉంటుంది అనుకుంటా. సో ఎందుకంటే అందరు చేతిలో కత్తులు, గొడ్లు అయితే ఉన్నాయి. అందుకోసమే మీకు ఏదో మూవీ గుర్తుకొచ్చి ఉంటుంది. అదేంటనేది ఒకసారి కామెంట్ చేయండి. రావాలి నుంచి మనం అయితే అడవిలోనకైతే వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఏముంది అనేది మొత్తం చూపిస్తాను. సో అలా లైన్గా అయితే ఎక్కుంటూ వెళ్తున్నారు, చూశారు కదా. వాటర్ అంతా మోసుకొని అమ్మాయిలు అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా వస్తున్నామో. మా తాపత్రయత అంత అడవి కోసం అనమాట, అడవిని కాపాడుకుందాం అనేసి. సో అడవి కోసం మనం ఇంతనా పోరాటం చేస్తున్నాము. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మనం బోర్డర్ అనేది చేస్తున్నాము. కొందరికి అయితే దాహం వేసింది, వాటర్ తాగుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఇదంతా రాయి అంతా మనం ఇక్కడ సరిహద్దు కోసం అనేది తీసుకెళ్తున్నాము. మనం ఈ సరిహద్దు పెడతాం కదా, ఇక్కడ నుంచి ఎవరు ఈ పంట చేయకుండా, సో మొక్కలు పెంచుకోకుండా అడవిలోనే పెరగాలనేసి ఇక్కడైతే బోర్డర్ అనేది చేస్తున్నాము. సో ఇదే ఫ్రెండ్స్ బోర్డర్ ఇక్కడైతే మనం ఏర్పాటు చేస్తున్నాము. చూడండి ఇదే బోర్డర్ అనమాట.
सेंटर को ट्राइबल అదేనా బోర్డర్ అదేనా చూడండి ఎంత దూరం నుంచి అలా ప్రయాణం చేసి వస్తున్నాము లైన్గా అలా వస్తున్నాం అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ చూసారా మాతో పాటు కుక్కలు కూడా వచ్చాయి ఇట్లాగా మనం అయితే అడవిని అరికడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇదే బోర్డర్ ఇది చూసారా ఇక్కడ రాయటం ఇదిగో ఇక్కడ నుంచి కిందకే మనం ఏదైనా చేసుకోవాలన్నమాట పైన అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా చూసారు అందరూ కలిసికట్టుగా అయితే ఇలా వస్తున్నాము మా ప్రయాణం ఇలా ఈరోజు అయితే కొండల మధ్యనే ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇవాళ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఇంకా మనం చర్చిస్తున్నాము ఇదిగో అంటే చూసారా ఇక్కడ రాయి దగ్గర వచ్చి ఇక్కడైతే చర్చిస్తున్నాము సో ఒకసారి లోయ చూడండి కొండ ఎలా ఉంది అనేది చాలా పెద్ద కొండ అనమాట ఇది అయితే ఇదిగో మధ్యన అయితే మనకు అలా వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది అది కూడా ఊట వాటరే సో ఇంకా మనం వెళ్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ జర్నీ అనేది చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్ చాలా ఘాట్ ఎక్కాలి అదేనికి రా నాది దగ్గర తీసుకురా ఒకసారి చూపిద్దాం సో ఫ్రెండ్స్ ఇది దేనికి అనేది దగ్గు జలుబు గారు పనిచేస్తుంది అది చూసారా మనం అడవిలో అలా తిరుగుతూ ఉంటూ అలా వచ్చామన్నమాట ఇది ఇలాంటి ఆకులు ఏమైనా చూసుంటే కామెంట్ చేయండి ఇదన్నమాట ఇది దగ్గు జలుబుకి పనిచేస్తుంది మంచిగా సో ఆయుర్వేద కింద ఇది అయితే మనం తీసుకెళ్తున్నాము సో ఓకే మనం జర్నీ అనేది స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి ఆల్రెడీ బయలుదేరి చూసారా ఇక్కడ నుంచి ఇంకా అలా కొనసాగుదాం ఫ్రెండ్స్ మనం అయితే మా ఊట దగ్గర అయితే వచ్చాము ఇదే పెద్ద ఊట మా విలేజ్లోనే ఎంత ఎండ కాసినా ఏమైనా సో ఈ ఊట అనేది మనకు ఎండదన్నమాట మంచిగా ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది ప్యూర్ వాటర్ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఊట అనేది తేలుతుంది సో అలసిపోయి వచ్చి ఇక్కడైతే వాటర్ అనేది తాగుతున్నారు నైట్ పూట ఇక్కడ వస్తే మనకు పీతలు బాగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సో చూడండి ఏ విధంగా తాగుతున్నారు అనేది ఇదే ఫ్రెండ్స్ ఊట చాలా మంచి ఊట అనమాట ఇది అయితే ఊట చాలా మంచి ఊట అనమాట మనం ఇదే వాటర్ని మనం అయితే తాగుతున్నాము సో ఇది ఎంత ఎండ అయినా వాన అయినా ఇట్లానే ఉంటుంది ఎండిపోదు ఊట ఈ ఊట అయితే మంచి ఊట అనమాట చాలా బాగుంటుంది ఇక్కడే మనము పూజ చేసే దేవుడు కూడా ఉంది అది కూడా చూపిస్తాను కదండి సో ఇక్కడ వచ్చి మనం ఇంకితే సో ఇట్లానే మా ప్రయాణం అనేది ఇంకా కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం అయితే ఇదిగో ఇక్కడ వచ్చాము తప్పుగా అనుకోవద్దు మనం అడవిని పూజ ఇచ్చే దేవుడు ఇదే అనమాట సో ఇది చూసారు కదా ఇక్కడే రాయిని నమ్ముతున్నారంటారు రాయిని నమ్ముతున్నారంటారు మనం రాయిని నమ్ముతున్నాము ఎందుకంటే అడవి పైన ఇదే మాకు సహకరిస్తుంది కావున ఈ రాయిని అయితే మనం నమ్ముతున్నాము ఇక్కడ పూజ చేస్తాం ప్రతి సంవత్సరం అనమాట సో ఇట్లానే వచ్చి ఆకులు అయితే వేస్తారు అడవికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అయితే ఈ విధంగా ఆకులు వేస్తారు మా సాంప్రదాయం అనమాట ఇలా ఆకులు వేయడము సో ఈ విధంగా ఆకులు వేసి మన అంటే మనకు కొండ నుంచి పైకి ఎక్కినప్పుడైనా ఆకులు వేస్తాము దిగినప్పుడు కూడా ఆకులు వేస్తాము ఇట్లానే సో మనం నమ్ముకునే దేవుడు అనమాట ఇది సో మనం ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం మాకు ఇలా వస్తుండగా ఇది ఇక్కడ సిక్కకాయలు కనిపించాయి చూసారా ఎలా ఉంది సో వీటికి అయితే మా ఊరే భాషలో అయితే సిల్లిపోలు అంటాము సో తెలుగులో అయితే సిక్కకాయ అంటారు ఈడు కూడా ఆల్రెడీ నేను చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది వీటి అలా ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి ఒకసారి చూడండి ఇది చాలా బాగున్నాయి పువ్వులు అయితే సో ఇదనమాట ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆ వీడియో అయితే ఇక్కడ వచ్చామండి ఎందుకంటే ఇది ముగింపు ప్లేస్ అనమాట అడవి అంతా మనం బోర్డర్ పెట్టి అంటే అడవి ఒక కంట్రోల్లో పెట్టి ఇక్కడైతే వచ్చామన్నమాట అందరూ సో ఊరు వాళ్ళు అయితే మంచిగా సహకరించారు అడవి కోసము ఇంతలా పోరాడారు సో ఇది అనమాట వాటి ఈడు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అదేవిధంగా వృక్షాలని అడవుల్ని సేవ్ చేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ ఊరు అనేది కూడా చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మాలాగే మీరు కూడా మీ ఊర్లో ఇలానే అడవుల్ని కాపాడుకుంటారనేసి నేనైతే ఆశిస్తున్నాను
సో ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా గిరిజన వాసులు ఆలోచించారంటే మీ ప్రాంతంలో కూడా మీరు ఆలోచించి ఇట్లానే చేయండి. అడవిని కాపాడుకుందాం, చెట్లను కాపాడుకుందాం. ఏ విధంగా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో మా గ్రామ ప్రజలైతే మంచి పని చేశారని నేనైతే అనుకుంటున్నాను. మా గ్రామ ప్రజలు అందరూ మేము మంచి పని చేసామని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట.